ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్నా అని, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మానవ ధర్మమని కృష్ణ బలిజ సేవా సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, టీడీపీ బీసీ సాధికారత కమిటీ డైరెక్టర్ ఘంటా త్రిమూర్తులు అన్నారు. లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న భీమవరం 3వ వార్డుకు చెందిన కప్పిరి మనోహర్కి ఘంటా త్రిమూర్తులు, నాగలక్ష్మి దంపతులు 15,000 ఆర్థిక సహాయం అందించారు. ఇటీవలే మనోహర్ తల్లి అనారోగ్యంతో మృతి చెందారు. ఆవిడకి కూడా గతంలో 10,000 సహాయం అందించామని, మనోహర్ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడని, అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి వైద్యుల ఖర్చుల నిమిత్తం 15,000 అందించామని తెలిపారు. ఇటువంటి వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఘంటా నాగలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు ముద్దుల రాము, మైలాబత్తుల ఐజాక్ బాబు, చెల్లబోయిన సుబ్బారావు, బీసీసీఎల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరిగింది ఘంటా త్రిమూర్తులు గారు, శ్రీమతి నాగలక్ష్మి గారు వాళ్ళ దంపతుల చేతుల మీద, అలాగే మరి ఇటీవలే వాళ్ళ మదరు మరియమ్మ గారు కూడా మరణిస్తే మరి ఆయన వంతు ఆయన ఆర్థిక సహాయం చేస్తడం జరిగింది. మరి తల్లిని కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి మనోహర్కి మరి ఎంతో ఇదిగా ఆర్థిక సహాయం చేస్తానికి ముందుకు వచ్చినటువంటి త్రిమూర్తులు గారికి, అలా శ్రీమతి నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అందరిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి దప్పిక తీర్చడం, ఆకలేసిన వాడికి ఆకలి తీర్చడం, అనారోగ్యంగా బాధపడుతున్న వాడికి వైద్యం అందించడం మరి ఘంటా త్రిమూర్తుల దంపతులకే చెల్లింది. నిజంగా ప్రతి వ్యక్తి వెనకాతల భార్య ఉంటుంది అంటారు. మరి త్రిమూర్తులు చేసే కార్యక్రమానికి ప్రతిదీ వెన్నంటూ ఉండి, ప్రతిదానికి కూడా కొంతమంది అయితే ఇవ్వనవరు, కానీ ఆ భార్య కూడా భర్తకి సహకరించి పేదవాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం చేతినిద్దరని ఒక పెద్ద మనసు చేసుకుని భార్యాభర్తలు ఇద్దరూ కూడా మరి ఇటువంటి పేదవారిని ఆదుకోవడం చాలా సంతోషం. మరి కత్తిరి మనోహర్ మరి చాలా భయంకరమైన వ్యాధితోటి